ఈ మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఆర్టీసీ మహిళలకు ఉచితంగా పెట్టారు. దానివల్ల మా ఆటో డ్రైవర్లు మొత్తం అందరికీ కలిపి నష్టం జరుగుతుందని, మాకు ఇబ్బందిగా ఉందని రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్పుతాం జరుగుతున్నది. దీని గురించి మేము భారీ ఎత్తున తరలి వచ్చి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాల్సిందిగాని కోరుతున్నాము ఆటో డ్రైవర్లందరూ. ఇది మాకు నెలకు వచ్చేసి మీరు ఏదైనా కొద్దిగా వృత్తి ఆటోకు సంబంధించింది ఏదైనా ఒకటి మాకు చూపిస్తే దారి చూపించాలని కోరుకుంటున్నాము. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో తోలుకోలేకపోతున్నాం ప్రస్తుతానికి. ఈ రోజు వచ్చేసి ఒక 1000 రూపాయలు తోలేదల్లా ఈ ఉచిత ప్రయాణం వల్ల 200-300 కూడా తోలుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దీనిని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము. సార్ మేము మాట్లాడేది ఏంటంటే మీ యొక్క ఆటో డ్రైవర్లు మేము ఈ మహిళలకి ఉచిత బస్సు పెట్టడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లో కుటుంబం కూడా బతకడం చాలా కష్టంగా ఉంది. అందులో ఒకటి నేను హ్యాండిక్యాప్ అండి. ఇంట్లో బతకడం చాలా కష్టంగా ఉండి కూడా ఆటో తోలుకొని బతుకుతున్నాము. మాకు రేపు జరగబోయే 4వ తారీఖు మీటింగ్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం బీభత్సంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మాకు ఈ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాకు 15,000 ఇస్తామని చెప్పి అన్నారు. అది తొందరగా మాకు అమలు చేసినా కొద్ది గొప్ప మాకు జీవనోపాధి మాకు ఇది ఉంటుందండి. నేను హ్యాండిక్యాప్ అండి, నేను నడవలేను. ఈ కాలు పోలియో అండి, చిన్నప్పటి నుంచి పోలియో. ఇంట్లో బతకలేక వాళ్ళు ఇచ్చే 4,000 రూపాయల పెన్షన్ చాలక బతకలేక ఏదో ఫైనాన్స్లో ఆటో తీసుకొని బతుకుతున్నామండి. ఇప్పుడు ఫైనాన్స్ ఈ నెల కూడా డబ్బులు కట్టలేదు, ఆటో గుంజాపు వస్తానని అన్నారు. మీ ఎట్లా బతకాలో ఏందో మాకు అర్థం కట్టలేదండి. దయచేసి మాకు ఈ సీఎం గారు సంవత్సరానికి 15,000 ఇస్తానన్నారు. అవన్నీ కొద్దిగా అమలు చేస్తే మాకు బాగుంటుందండి. వెట్టబట్టి ఆడోళ్ళకి అందరికీ మాకు జీవనోపాధి కోల్పోయినాము. మరి ముఖ్యంగా మాకు ఏంటంటే ఆటో వాళ్ళకి డీజిల్ మందం కూడా వెళ్ళట్లేదు. రోజు 1,500 రూపాయలు తోలుకునే మేము 300-400 కూడా మాకు దొరికే పరిస్థితి లేదు. కాబట్టి మేము బస్ స్టాండ్లో పడిగాపులకి వస్తున్నాం, మాకెవరు ఎక్కట్లేదు ఆటోలు. మరి మేము 3వ తారీఖు నాడు భిక్షాటన చేస్తున్నాం. మరి తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు కూడా పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ప్రభుత్వం మా డిమాండ్స్ ఒప్పుకొని నెలకు ఒక 15,000 రూపాయలు చొప్పున మాకు జీవనోపాధి నిమిత్తము వసతి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఏం చెప్పాలి సార్, ఆటో ఇప్పుడు ఎక్కడైనా లోకల్లో కానీ బయట నుంచి వచ్చే ఆటోలు కానీ అందరు ఫ్రీ బస్ అయిపోయింది. దానివల్ల ఎవరికి ఇన్కమ్ ఫైనాన్స్ 7,000 ఒక్కొక్కరు 10,000కి ఇస్తీలు, ఇంట్లో ఖర్చులు, ఇన్సూరెన్స్, బ్రేకు ఇవి అసలు వెళ్ళట్లేదు. ఇంతకుముందు 600-700 వచ్చినాయి, ఇప్పుడు 300-400 కూడా రావట్లేదు సార్. ఖర్చుల మందం కూడా రావట్లేదు. అందరూ బస్ కొరకే వెయిట్ చేస్తారు, నిలబడి తొక్కునైనా ఎక్కుతారు కానీ ఆటోలు ఎక్కట్లేదు. అది ఏదైతే 15,000 ఇవ్వాలి సార్. 15,000 కూడా సరిపోవు ఇంకా ఆటో వల్ల. ఎక్స్ట్రా ఇస్తే ఇంకా బాగుంటుంది సంవత్సరానికి వచ్చేసి. అదే సార్, ఈ ఫ్రీ బస్సులు అనేది చాలా వరకు ఆటో వాళ్ళకి చాలా లాస్ అండి. మేము రోజు రెక్కాడుతున్నట్టు ఒక్కటిగా మా బతుకులండి. మేము ఎప్పుడైనా ఆటో తీస్తేనే మాకు రోజుకు ఒక 400, 500, 600 వచ్చేయడం. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు మాకు ఉత్తగానే ఏమీ లేకుండా ఇప్పుడు అన్ని ఈఎంఐలు కట్టాల్సినవి ఉన్నాయి. ఆటో కిస్తీలు అన్నీ కూడా అందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మటుకి చాలా వరకు అయితే కరెక్ట్ కాదు. మాకు న్యాయం జరగాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రేపు మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బస్టాండ్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. జరగబోయే ధర్నాకి హైదరాబాద్లో జరగబోయే ధర్నాకి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి. 15,000 లెక్క ఇవ్వాలమ్మా. గవర్నమెంట్ 15,000 లెక్క ఇవ్వాలి సార్. మాకు ఉపాధి హామీ పథకం ఇవ్వాలి. మేము బతికే పరిస్థితి లేదు. మేము ధర్నాలో పాల్గొంటాం, కిస్తీలు వెళ్ళట్లేదు, ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, ఇంకా పిల్లం చదువుకోలేకపోతున్నాం. 200 కూడా ఉంటున్న కిరాయిలు. అయిన కాంచి మాకు ఏం వెళ్తలేదు. ఫ్రీ బస్సులు అయిన కాంచి మాకు ఏం గిడతలేదు. మాకు తోలుకుంటూనే వెళ్తుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇంట్లోకి మేము తోలుకుంటేనే ఇంటి కిరాయిలు అయినా
ఇంట్లో తినడానికైనా పిల్లలకి ఏదైనా కొనియాలన్నా బస్ ఫీజులైనా ఏదైనా కాలేజ్ ఫీజులైనా కట్టుకోవాలంటే మాకు ఈ ఆటో అనేది మాకు జీవనాధారం. అది లేకుండా మేము ఏం చేయలేము. కాబట్టి దయచేసి ప్రభుత్వం మాకు గుర్తించి మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆటో కిరాయిలు కావట్లేవండి. ఫ్రీ బస్సులు అయినా కానీ ఆటో కిరాయిలు అసలే కావట్లేవు. ఆటో కిరాయిలు అయితేనే మాకు ఏదైనా జీవనాధారం తోడుకుంటేనే మేము బతికేటోళ్ళం. కాబట్టి ఆటోలు ఫ్రీ బస్సులు అయినా కాబట్టి బస్సులు ఎక్కిపోతా అంటారు. మాకు ఆటోలు ఎవరు ఎక్కుతలేరు. రోజుకి 300-400 కూడా రావట్లేవు. ఆ 300-400 కూడా రాదు. అసలు మీ ఇంట్లోకి ఎట్లా పిల్లలు ఎట్లా పోయించుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా మా జీవనోపాధి ఎట్లా వెళ్తుంది మాకు. కాబట్టి ప్రభుత్వం మాకు గుర్తించి మాకు సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఎక్కడికన్నా నిరసన తెలియజేయడానికి మా ఆటో వాళ్ళందరూ కూడా కదిలి వెళ్ళాలనుకుంటున్నాం. మేము అక్కడికి వెళ్ళి ధర్నాలు మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నాలు చేస్తూనే ఉంటాం. మేము అప్పటిదాకా మా ధర్నా కొనసాగిస్తూనే ఉంటాం. ఆపే ప్రసక్తి అయితే లేదు. మేము ఆపం కూడా. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. నాకు న్యాయం జరిగి తీరాలంతే. మాకు న్యాయం చేకూరాలని మేము ఆలోచిస్తున్నాం. 4వ తారీఖు మేము ఆటోలో సమ్మె చేయడానికి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధపడి ఉన్నాము. ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకము ఈ మహిళలకు ఫ్రీగా ఆర్టీసీ సర్వీస్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఆటో వాళ్ళకి చాలా దెబ్బ తగిలింది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి కొండపల్లి నుంచి ఖమ్మం రావాలని అంటే ఖమ్మం నుంచి ఆ కొండపల్లి నుంచి ఖమ్మం వచ్చే వాళ్ళు ఒక 2-3 తప్ప ఎక్కువ ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆడవాళ్ళందరికీ ఫ్రీ సర్వీస్ పెట్టారు. ఆ ఫ్రీ సర్వీస్ పెట్టిన తర్వాత ఆడవాళ్ళు అసలు ఆటో మోకం చూడటానికి ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఆటో వాళ్ళకి చాలా దెబ్బ, వాళ్ళ కుటుంబాలకి చాలా దెబ్బ. ఆర్థికంగా వాళ్ళు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. కుటుంబాలు ఎలా తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీని విషయంలో మేము ధర్నా చేస్తున్నాం. దీనికి మాకు న్యాయం జరగాలి. మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని గవర్నమెంట్ మేము కోరుతున్నాం. మా గెట్టి బస్సులో ఆటో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మేము అన్ని రకాలుగా ధర్నాలు భిక్షాటను అన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఒకరోజు ఆటో పక్కన పెడితే ఆ పరిస్థితి ఏంటో గవర్నమెంట్కి కూడా తెలియాలి. ఆర్థికంగా మా కుటుంబాల పరిస్థితి ఏంటనేది కూడా గవర్నమెంట్ ఒకసారి దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాము. ఈ పథకం అయితే వేస్ట్ అన్న. ఈ ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది. అసలు ఫ్యామిలీ నడవట్లేదు. ఇన్సూరెన్స్ కట్టలేకపోతున్నాం. ఆయన ఇస్తా అంటుంటే 1200-1300 నెలకి. అది దేనికి పనికి రావు. ఎందుకది మాకు మేము తోలుకునేది మాకు ఉంటుంది. అసలు రూపాయి కిరాయి దొరకట్లేదు వీటి వల్ల. కనీసం లాంగ్ పోదామన్నా ఒక్క కిరాయి దొరకట్లేదు. లోకల్లో మరీ అసలు కిరాయి అన్నదే లేదు. మాకు మా జీవితాలకి బుగ్గిపాలు చేసింది. ఈ పథకం తీసేస్తేనే కొద్ది గొప్ప రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఇది ఎవరికీ ఉపయోగం లేదు. ఉద్యోగస్తులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేదు. పల్లెటూరు వాళ్ళు అన్నారు. పల్లెటూరు వాళ్ళకి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. ఇది పల్లెటూరు వాళ్ళు ఎప్పుడో వారానికో 10 రోజులకో వస్తారు. కానీ అంతకుమించి ఎవ్వరూ రారు. సిటీలో ఉన్న వాళ్ళకి ఇది, లాంగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఓన్లీ ఉద్యోగస్తులకు తప్ప దేనికి పనికిరాదు. ఎందుకు వేస్ట్ ఈ పథకం. ఇది తీసేస్తే తప్ప ఆటో వాళ్ళకి, కార్లకి, ట్యాక్సీ వాళ్ళకి ఎవరికైనా మంచిగా అందరికీ కలిసి వస్తుంది. అంతేగాని ఈ పథకం వల్ల ఎవరికి ఉద్యోగం, ఎవరికి లాభం లేదు. అది ఆటో వాళ్ళ ఆలోచన. 4వ తారీఖు మాత్రం భారీ ఎత్తున ఉంటుంది. మాకు ఆటో వాళ్ళకి న్యాయం జరగకపోతే రాష్ట్రాన్ని బాగా ఇది చేస్తాం. మేము పక్కా సమ్మె చేస్తాం 4వ తారీఖు. 12 గంటలకు వచ్చింది, ఒక ట్రిప్ వచ్చింది. ఇప్పుడు 5 అయితే ఇంతవరకు లేదు, ఏమి లేదు. మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం ఉంది? బస్సులు బియ్యం పెట్టి మా పంట కొట్టారు. 12,000 ఇస్తున్నారు సంవత్సరానికి. అంటే నెలకు 1000 రూపాయలు. దేనికి మొదలైతే ఆట రోజు 1000 రూపాయలు తోలుకునేది ఇప్పుడు కనీసం 400-500 కూడా కష్టమైపోయింది. 400-500 కూడా కష్టమైంది. 7ంటికి అదిలాంటి బండి అట్లా అసలు ఇంట్లో వెళ్ళటం కూడా కష్టంగా ఉంది. అది సరే అడుగుతాం అన్న. అసలు మరి మాకు ఇంట్లో కిస్తీలు కూడా కట్టే అవకాశం లేకుండా అయింది. మరి దారుణంగా అయింది. అది వెళ్ళట్లా, అసలు కిస్తీలు కూడా వెళ్ళట్లేదన్న. ఈ నెల చూసి బండ్లు కూడా పెక్కపోయేటట్టుగా ఉంది. ఈ తోలితేనే మాకు ఇంట్లో ఆధారం. అసలు ఈ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి అసలు ఒక్క లెక్కట్లా. ఎడిపోయినా కూడా 20 రూపాయలు 30 రూపాయల కాడికి ఎక్కువ అట్లా. డీజిల్కి కూడా చాలట్లా వచ్చిన డబ్బులు. అట్టుంది పరిస్థితి. అయితే సర్వీసు ఫ్రీ పెట్టిన కాంచి అయితే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇబ్బంది అయితేనే ఉంది. ఇక అదంతా న్యాయం మరి గవర్నమెంట్ చెయ్యాలా. ఈ రోడ్ ఎక్కే ధర్నాలు చేసే వ్యవహారం మాకు చేయకుండా ఆయనే చూసుకోవాలా, సీఎం గారుగా. అది మాకైతే మేం కాదు, మా యూనియన్ ఆటో యూనియన్ మొత్తం కూడా అన్యాయం అయితే జరుగుతున్నది. అందరికీ అవపడుతున్నది. పక్క వాళ్ళకి కూడా వాళ్ళు ప్యాసింజరే మీ ఆటో యూనియన్కి అన్యాయం జరిగిందయ్యా, మరి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఎక్కి వాళ్ళే ప్యాసింజరే అంటున్నారు. ఇక అదన్నా వాస్తవం. మరి ఇక ఆయనే ఇక దయ్యం మరి చేసేది అటో ఇటో ఇక ఉట్టికైనా
మేమేం పని చేయలేకపోతున్నాం, రోడ్డు మీదనే ఇక ఉండాల్సి వస్తుంది. ఇక రూపాయి 10 రూపాయి అయినా కూడా ఇక్కడ ఉంటున్నాం. మా కూలి అయితే కూలి మందం కూడా రావట్లేదు, డీజిల్ మందం కూడా రావట్లే. అది ఇక గంటల తరబడి రోడ్డు మీదే ఉంటున్నాం. ఇక ఈ ఆటో అలవాటు అయ్యాక వేరే పని చేయలేకపోతున్నాం. ఇంకా ఎంతో కొంతని ఇక తోలటమే. అది ఫైనాన్స్ మందం అన్న వస్తాయేమో అని. గవర్నమెంటే న్యాయం చేయాలి. ఎటు పోయినా కూడా డీజిల్ మందం కూడా రావట్లే. ఒక్కోసారి ఈ ఉన్న ఒకళ్ళిద్దరు కూడా కసిపు చూస్తున్నారు, బస్సు వస్తే బస్సుకి ఎక్కిపోతున్నారు. మరి ఈ ఒకళ్ళిద్దరికో మేము పోవేది కావట్లా. డీజిల్ మందం కూడా లేని మేమేం పోతాం. ఇప్పుడు వచ్చి అర్ధగంట గంట అవుతుంది పెట్టి, ఇద్దరు వచ్చారు, వాళ్ళు కసిపు చూసి ఆ బస్సు ఎక్కితే బస్సు ఆపుకొని పోతున్నారు. పరిస్థితి అట్లా దారుణంగా ఉంది. మరి మహాలక్ష్మి పథకం మహిళలందరికీ ఉపయోగకరంగా ఉందంటూనే ఆటో వాళ్ళ జీవితాలని రోడ్డును పడేస్తుంది అంటున్నారు ఆటో డ్రైవర్లు. ఎందుకంటే వాళ్ళ యొక్క జనాలు లేడీస్ అంతా కూడా ఆటో లెక్కకుండా బస్సులో ప్రయాణించడం వల్ల తమ పొట్ట కొట్టినట్టుగా ఉంటుంది. రోజువారీ కూడా పెట్రోల్ మందం కానీ డీజిల్ మందం రావట్లేదు, ఈఎంఐలు కట్టే పరిస్థితి అసలే లేదు. మా జీవితాలు దుర్భరంగా మారాయి. కాబట్టి మేము రేపు 4వ తారీఖు హైదరాబాద్లో జరిగే మహాధర్నాకి ముందుకు వెళ్తున్నాము, అక్కడ ధర్నాన్ని చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు రేపు 3వ తారీఖు అన్ని బస్ స్టాండ్ల దగ్గర భిక్షాటన కార్యక్రమానికి కూడా ముందుకెళ్తున్నట్టు కూడా మనకి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆటో డ్రైవర్ల యొక్క మనోగతాల్ని తెలుసుకుందాం.